బాహుబలి మూవీ ఇండియన్ చరిత్రను తిరగరాసింది. ఇండియన్ సినిమాను ఒకటి చేయటానికి బాటలు వేసింది. తర్వాత వచ్చిన పుష్ప, RRR, KGF లాంటి సినిమాలు పాన్ ఇండియా విజయాలు సాధించాయి. సౌత్ సినిమాకు ఈ మూవీస్ కీర్తి తీసుకొచ్చాయి. నార్త్ అహంకారాన్ని బద్దలు కొట్టాయి. అదంతా కాదు, ఫస్ట్ మన పాన్ ఇండియా సినిమాలు అవసరం. ప్రతి సినిమాలో అంటే ఆ సినిమా దమ్మున్నా లేకున్నా నేను చేస్తా, వాడు చేస్తాడు, ప్రతిదానికి హైప్ లేపి, ఏం లేకపోయినా హైప్ లేపుతాడు. అసలు పాన్ ఇండియానే ఇది అవసరమా? ఏంది కథ? అసలు నాకైతే ఎప్పుడో వచ్చే ఒకటో రెండో పాన్ ఇండియా ఆనుమత్యాలు అంతే, మిగతా అన్ని పాన్ ఇండియా పెద్ద చెత్త కుప్పనే, ఏం ఉండవు వాళ్ళు అంతగా. సో ఎందుకు అవసరం అంటావు అసలు ఈ పాన్ ఇండియా సినిమాలు ఇవన్నీ? మొత్తం తీసేవాడే వద్దురా అంటే అవసరం ఉందా లేదా? అఫ్ కోర్స్ దానికి చాలా పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడు మాట్లాడుతున్నాం అనుకో, ఇప్పుడు పాన్ ఇండియా మూవీస్ రిలీజ్ అవుతున్నందుకు డైరెక్టర్స్ కి కానీ, టెక్నీషియన్స్ కి కానీ, లేకపోతే యాక్టర్స్ కానీ రికగ్నిషన్ వస్తుంది. లాంగ్వేజ్ బ్యారియర్ ఏదైతే ఉంటుండేనో ఇప్పుడు అదంతా తీసేసి ఒక తెలుగు యాక్టర్ ఉన్నాడు అనుకో, ఇఫ్ హీ యాక్ట్ వెరీ వెల్, ఆ రికగ్నిషన్ అతనికి ఆల్ ఓవర్ ఇండియా దొరుకుతుంది, టెక్నీషియన్ కి కానీ ఎవరికన్నా కానీ. సో ఈ ఆపర్చునిటీస్ రావడం కానీ ఇదంతా దేని వల్ల పాసిబుల్ అవుతుంది? పాన్ ఇండియా మూవీస్ వల్ల. ఐ థింక్ దే ఆర్ నీడెడ్ కరెంట్లీ. ఇప్పుడు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోరా, ఇప్పుడు RRR మూవీ ఉంది. పర్టికులర్లీ మనము నాటు ఆస్కార్ విన్ అయ్యి దాని గురించి మాట్లాడుతున్నాం అనుకో, మనకు తెలుసు కీరవాణి ఎంత మంచి మ్యూజిక్ డైరెక్టర్ అని, అతని పాత పాటలు ఎంత హిట్ అయినాయి, ఎంత బాగుంటాయి అనేది అతని కేపబిలిటీ తెలుసు మనకి. కాకపోతే ఇట్ వాస్ జస్ట్ బికాస్ ఆఫ్ RRR being a pan India movie and later it became of course an international movie. బట్ ఇదంతా అయ్యింది కాబట్టి రికగ్నిషన్ కానీ ఆస్కర్ ఏదైతే గెలిచినామో ఇట్ వాస్ పాసిబుల్ కదా. కరెక్టే అనుకో. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కొలాబరేషన్స్, లైక్ కంటెంట్ ఏదైతే ఉంటుందో ఆ కంటెంట్ పర్ఫెక్ట్ కంటెంట్ అనేది ప్రతి ఒక్క ఇండస్ట్రీ నుంచి ఎక్స్ట్రాక్ట్ అవుతుంది కదా దీనివల్ల. ఇప్పుడు టాలీవుడ్ మూవీస్ కి బాలీవుడ్ డైరెక్టర్స్ వచ్చి వర్క్ చేస్తున్నారు కొంతమంది. ఆర్ఎల్స్ ఇప్పుడు ఫర్ బెస్ట్ ఎగ్జాంపుల్ జవాన్ అంటే మూవీ ఎలా ఉంది అని అది పక్కన పెడితే, ఒక తమిళ డైరెక్టర్ వచ్చి బాలీవుడ్ మూవీ చేశాడు, ఇంత లార్జ్ స్కేల్ లో హిందీలో అంత పెద్ద హిట్ కొట్టాడు. ఆర్ఎల్స్ సందీప్ రెడ్డి యానిమల్ తీశాడు. అది ఇంత డైవర్సిఫైడ్ కంటెంట్ కూడా చూడగలుగుతాం. లైక్ వీళ్ళ టేకింగ్ ఈ ఇండస్ట్రీలో ఎట్లా వర్క్ అవుతుంది. నెక్స్ట్ SSME 29 కి హాలీవుడ్ టెక్నీషియన్స్ చాలా మంది వర్క్ చేస్తారు, ఆల్మోస్ట్ యూనిట్ అంతా మారిపోతుంది. ఇంత డైవర్సిఫైడ్ కంటెంట్ మనకు దొరుకుతుంది అండ్ ప్రతి ఇండస్ట్రీ నుంచి ది బెస్ట్ పార్ట్ మనం అనేది తీసుకోగలం. ఇప్పుడు రీసెంట్ యానిమల్ మూవీ చెప్తే నాకు పాయింట్ గుర్తొచ్చింది యాడ్ చేయడానికి. ఏంటంటే యాక్టర్స్ కి మార్కెట్ కూడా పెరిగిపోతుందా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రష్మిక మందన ఉంది, ఆమె మూవీస్ మనం చూస్తాము, సౌత్ ఇండియాలో కూడా చూస్తుండే, హిందీలో కొందరు చూస్తుండే, అని అంటే ఏదో తెలుసు ఉంది అలా అని. కాకపోతే ఈ యానిమల్ మూవీ చేసినందుకు మార్కెట్ పెరిగిపోయింది ఆమెకి. అలా చాలా యాక్టర్స్ ఉన్నారు మన ఇండస్ట్రీలో. సో అది కూడా ఒక పాన్ ఇండియా అవ్వడం వల్ల. అవును, ఆమె అయితే పుష్ప తో సంవత్సరం మొత్తం ఆ స్టెప్ స్టెప్ వేసుకుంటాను. ఎక్కడికి పోయినా బట్ కానీ ఏంటంటే ఇప్పుడు మీరు ఇట్లా డిఫరెంట్ ఇండస్ట్రీస్కి వెళ్ళి పని చేస్తారా అంటున్నారు. బట్ ఏంటంటే నాకు ఒక మెయిన్ క్వశ్చన్ ఏం వస్తుంది అంటే, ఈ పాన్ ఇండియన్ సినిమాలు అనౌన్స్ చేసేది స్టార్ అనే బేసిస్ మీదనే. అంటే ఈయన స్టారు, మా ఇండస్ట్రీ స్టార్, ఈయన తలపతి విజయ్ మా స్టారు, అందుకే నా బీస్ట్ ఎంత చండాలంగా ఉన్నది పాన్ ఇండియాలోనే రిలీజ్ చేస్తామని చెప్తారు. అంటే ఇప్పుడు ఈ కొలాబరేషన్ పాయింట్ ఏంది? పెద్ద స్టార్స్ తీసుకోవడానికి ఎక్కువ వాడతాం అంతే కదా. సో ఇప్పుడు వీళ్ళు ఇట్లా వేయడం వల్ల స్టార్ సినిమా అయితేనే అది పాన్ ఇండియా అనే మైండ్ సెట్ లా ప్రొడ్యూసర్లు అవుతున్నారు. ప్రొడ్యూసర్లు అని ఈవెన్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ అయినా లేకపోతే మాస్ ఆడియన్స్ అయినా, అచ్చా ఇంత పెద్ద హీరోనా మరి పాన్ ఇండియా ఎందుకు ఎత్తలేరు? మన తెలుగు సినిమాలనే మార్కెట్ లేకపోయినా, నాకు ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ ఉన్నారు, మన తెలుగు సినిమాలు హ్యూజ్ క్రేజ్ ఉన్నది ఆయనకు, ఓకే. బట్ నార్త్ ఇండియాలో కంపారిటివ్ చూసుకుంటే రామ్ పోతినేని అంత కూడా లేదు. ఎందుకంటే రామ్ పోతినేని సినిమాలు నడితే యూట్యూబ్ లో ఆయనకు కొంచెం ఐడెంటిటీ ఉన్నది. బట్ పవన్ కళ్యాణ్ గారికి ఏం లేదు అంతగానో. బట్ ఆయన స్టిల్ ఆయన ఏంది, ఇప్పుడు హరిహర వీరమల్లు నువ్వు పాన్ ఇండియా చేస్తా అంటాడు. అంటే సినిమా దమ్ముంది చేస్తాడా లేకపోతే పవన్ కళ్యాణ్ కాబట్టి దాన్ని పాన్ ఇండియా చేద్దాం అంటున్నారా అని నాకు అనిపిస్తుంది అట్లా. సో
నాకు కొంచెం ఇది ఏంటంటే ఇట్లా స్టార్లు పెట్టిర్రు మనం పోవాలి పాన్ సినిమాలకి అనే అప్రోచ్ కరెక్ట్ కాదని నా ఉద్దేశం. కానీ అది అంటే మొత్తంగా కరెక్ట్ కాదు. లైక్ ఒక మూవీ తీస్తున్నారంటే దాంట్లో కంటెంట్ ఉందా అని ఎంత చూస్తామో, జస్ట్ లైక్ ఆమీర్ ఖాన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, అంటే ఇది మేబీ కాంట్రవర్షియల్ అవుతుందేమో, బట్ స్టిల్ ఆయన ఏం చెప్పాడంటే హీరోయిన్స్ కి హీరోస్ కి ఈక్వల్ రెమ్యూనరేషన్ ఇస్తారు, ఎందుకు ఇవ్వట్లేదు అని ఎవరు అడిగారు ఆయన్ని. ఆయన ఏమన్నాడంటే హౌ మచ్ ఐ కెన్ మేక్ విత్ ద మూవీ, ఎంత చేయగలరు అనే పర్స్పెక్టివ్. అంటే ఇప్పుడు మూవీ అందరికి ప్రాఫిటబుల్ థింగ్ గా మారుతుంది. అంత హ్యూజ్ స్కేల్ లో మనం చేస్తున్నాం కాబట్టి ఆ స్టార్ కి వాల్యూ ఉంటుంది. ఆ స్టార్ కి వాల్యూ ఉంటది కాబట్టి ఈ రేంజ్ లో ఒక స్టార్స్ ఎందుకు కావాలి పాన్ ఇండియా మూవీ కని కదా నువ్వు అడిగింది. సో స్టార్స్ వాళ్ళంత రీచ్ తీసుకురాగలరు. లైక్ ఇప్పుడు ప్రభాస్ ప్రమోషన్స్ లేకుండా చాలా రిలీజ్ చేసినా గానీ 150 crores వచ్చినాయి హిందీలో. నథింగ్ ఏమీ లేకుండా కాదు కదా. ఆ స్టార్ క్రేజ్ అనేది డెఫినెట్లీ ఉపయోగపడుతుంది. ఎందుకంటే బాహుబలితో తెలుసు, సాహోతో తెలుసు, ఆదిపురుషుతో తెలుసు కాబట్టే కదా ఆ బాక్స్ ఆఫీస్ ఆ స్టార్ వాల్యూ అనేది వర్క్ అవుతుంది. సో ఐ థింక్ స్టార్ ఈస్ నీడెడ్ ఫర్ ఎ పాన్ ఇండియా మూవీ. బట్ ఆఫ్ కోర్స్ కరెక్టే ఇప్పుడు చెప్పింది. ఇప్పుడు జవాన్ సినిమాలో అంత దమ్ము లేకపోయినా కానీ ఏం లేకపోయినా నడిచిందంటే అది షారుఖ్ ఖాన్ చేయబట్టే కరెక్టే. బట్ ఇంకో దీనికి ఫ్లిప్ సైడ్ ఏంటంటే ఇలాంటి స్టార్లు చేసిందే ఒక మంచి సినిమా, ఒక పాన్ ఇండియన్ సినిమా. అంటే ఇప్పుడు మన బాహుబలిలో ప్రభాస్ నే తీసుకుంటే ఈస్ నాట్ నోన్ ఇన్ నార్త్ ఇండియా, ఆయన అంటే ఎవరో తెలియదు. సో ఆయన తెలియదు కాబట్టి బాహుబలి రిలీజ్ చేసినాక ఒక పాన్ ఇండియా సినిమా, ఒక మంచి సినిమా ఆయన స్టార్ చేసింది. తర్వాత ఆయన స్టార్ వాల్యూ వాడుకొని ఎప్పుడు పాన్ ఇండియా సినిమాలు వస్తుంది. బట్ అల్టిమేట్ గా నా పాయింట్ ఏంటంటే ఎవరైనా పాన్ ఇండియా సినిమా తీయాలంటే స్టార్ అవ్వాల్సిన అవసరం కాదు. మంచి సినిమా తీసి ప్రూవ్ చేసుకొని అప్పుడు స్టార్ అయ్యి అప్పుడు తీసుకోవాలి. బట్ ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో ఎస్పెషల్ ఉన్నది ఏంటంటే ప్రాబ్లమ్, వీళ్ళు ఈ రీజనల్ గానే ఉంచేసుకొని మీడియోకర్ సినిమా తీసి నేను స్టార్ ని కాబట్టి నా సినిమా పాన్ ఇండియా నడుస్తా అనుకోవడం కరెక్ట్ కాదు. నువ్వు ఇంతకుముందు ఏదైతే చెప్పినావు ఐ టోటలీ అగ్రీ విత్ యూరా. కాకపోతే ఇక్కడ చిన్న ప్రాబ్లం ఏమైపోతుందంటే ఈ డైరెక్టర్స్ ఎవరైతున్నారో డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ ధైర్యం చేయడానికి వెనకడుగు వేస్తున్నారు. అంటే స్టార్ హీరో కాకుండా నార్మల్ హీరో ఎవరికన్నా ఆపర్చునిటీ ఇచ్చి ఒక పాన్ ఇండియా మూవీ చేద్దాం అనుకున్నాం అనుకో, ఆ ధైర్యం చేస్తలేదు చాలా మంది. చూస్తారో చూడరో, స్టార్ హీరో కాదు కదా, మార్కెట్ ఉందో లేదో, ఇతనికి ఎంత మంచి మూవీ తీసినా గానీ జనాల వరకు వెళ్తుందో అని ఒక క్వశ్చన్ ఉంటది కదా. సో అదొక పాయింట్ అనుకుంటా నాకు తెలిసి. అందుకే రెసిస్ట్ చేయడానికి స్టార్ హీరోలను కాకుండా ఇంకెవరన్నా క్యాచ్ చేయడానికి. సో ఇప్పుడు ఇది మాట్లాడినాం కాబట్టి ఇంకో పాయింట్ ఏంటంటే ఈ స్టార్ హీరోస్ తో ప్రాబ్లం ఏంటంటే పాన్ ఇండియా మూవీ అని చెప్పేసి ఇలా రెమ్యునరేషన్ 100 కోట్లు, 50 కోట్లు, 100 కోట్లు, 200 కోట్లు వీళ్ళు రెమ్యునరేషన్ ఇంత తీసుకుంటే ఈ ప్రొడ్యూసర్స్ ఏం చేయాలరా మరి? ఇప్పుడు కాస్ట్ ఆఫ్ ఇప్పుడు మూవీ ప్రొడక్షన్ కి ఎన్ని కోట్ల వాళ్ళు మన అట్లా అంటే ఇదంతా అయింది అంత బాగానే ఉందా అని అనుకుంటే ప్రతి పాన్ ఇండియా మూవీ అంత కలెక్షన్స్ తీసుకొస్తుందా అంటే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బాహుబలి 2 ఉన్నది, అది 250 crores పెట్టిర్రు అనుకో, దానికి 2000 కోట్ల కలెక్షన్ వచ్చింది దాదాపు. సేమ్ ఇప్పుడు RRR కి ఇంకెక్కువ ప్రొడక్షన్ పెట్టినా, ఎక్కువ పైసలు పెట్టినా కానీ అంత రావట్లేదు కదా కలెక్షన్. ఇట్ డజంట్ హ్యాపెన్ విత్ ఆల్ ది పాన్ ఇండియా మూవీస్. సో ఏమవుతుందంటే పాన్ ఇండియా మూవీ అంటే ఇప్పుడు పర్సెప్షన్ ఎట్లయిపోయిందంటే పాన్ ఇండియా మూవీ చేస్తున్నామా మినిమం ఇన్ని కోట్లు ఉండాలి, లేకపోతే పాన్ ఇండియా మూవీ కాదు, ఇన్ని పైసలు పెడితేనే నడుస్తుంది చూస్తారని. ఇక ఎట్లయిపోయిందంటే మూవీ నడిస్తే సరే అంత హ్యాపీ అంత బాగుంటది, నడవలేదు అనుకో ఇప్పుడు అందరు ప్రొడ్యూసర్స్ ఏమనాలి, హోమ్ హౌస్ కమ్ టు మై రూమ్ అనాలి. అంతే అట్లా అయిపోయింది కదా. అంటే ఇప్పుడు నువ్వు అన్నట్టు ఆలోచిస్తే ఒక ఇండస్ట్రీ వైడ్ ట్రెండ్ క్రియేట్ అయింది అంటావు. బేసికలీ పాన్ ఇండియన్ సినిమాలకు ఇట్లా హై బడ్జెట్ పెట్టాలనే మైండ్ సెట్ క్రియేట్ అయింది. ఇది ఏంటంటే ఇది కూడా డబుల్ స్వార్డ్ లెక్కరా. ఇప్పుడు ఏంది, ఒక డైరెక్టర్ కి ఇప్పుడు నాగార్జున తీసుకుందాం, ఆయనకు మంచి విజన్ ఉన్నది, పెద్ద సైఫై సినిమా తీయాలి, మైథలాజికల్ ఎలిమెంట్స్ పెట్టాలి అనుకున్నాడు. బట్ ఏంటంటే నాకు తెలిసి ఇది పాన్ ఇండియా సినిమా కాకపోయి ఉంటే ఫస్ట్ థింగ్ అంత ఆలోచించడం కాదేమో ఆయన. ఇప్పుడు డైరెక్టర్ కి ఒక విజన్ ఉంటది, ఆ విజన్ ని హైయర్ స్కేల్ పెట్టాలంటే హై బడ్జెట్ కావాలి. ఆ హై బడ్జెట్ రికవర్ కావాలంటే లార్జర్ మార్కెట్ ఉండాలి. లార్జర్ మార్కెట్ పాన్ ఇండియన్ సినిమా. సో ఈ విషయంలో నేను ఒప్పుకునేది ఏంటంటే పాన్ ఇండియా సినిమా నెసెసిటీ. ఒక డైరెక్టర్ కి ఒక విజన్ ఉంటే లార్జర్ స్కేల్ సినిమా తీయాలనుకుంటే అది పాన్ ఇండియా సినిమా వల్లనే సాధ్యమవుతుంది, లేకపోతే కష్టం అది. ఓకే, అంటే డైరెక్టర్ విజన్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి పాన్ ఇండియా మూవీ కావాలి, హై బడ్జెట్ కావాలి, ఇట్స్ ఓకే. బట్
డైరెక్టర్ తన వర్క్ పర్ఫెక్ట్ గా చేయనప్పుడు మొత్తానికి అంత స్మాష్ అయిపోతుంది. లైక్ నువ్వు చెప్పిన పాయింట్ ప్రకారం బడ్జెట్ ఇష్యూస్ వస్తే ఆర్ఎల్స్ బడ్జెట్ మొత్తం దొబ్బుతుంది. అండ్ నువ్వు చెప్పినట్టు డైరెక్టర్ విజన్ ఎస్టాబ్లిష్ అయినప్పుడు అసలు పాన్ ఇండియా అనేది దానికి ఎసెన్సే ఉండదు. లైక్ ఇప్పుడు పాన్ ఇండియా అని చెప్పి ఏదైనా చేసేసే ట్రెండ్ వచ్చేసింది కదా. లైక్ అన్నిటికీ రీచ్ లేకుండా నేటివిటీ ఉండాలి, ఆర్ఎల్స్ కంటెంట్ ఉండాలి స్టోరీలో. దాన్ని వదిలేసి జస్ట్ పాన్ ఇండియా చేస్తున్నాం కాబట్టి కొన్ని ఆస్పెక్ట్స్ ఇట్లా పెట్టాలి, లైక్ కొన్ని యాక్షన్ బ్లాక్స్ పెట్టాలి, ఆర్ కొన్ని సీన్స్ ఇట్లానే ఉండాలి అని ఫిక్స్ అయిపో. బెస్ట్ ఎగ్జాంపుల్ లైగర్ లో అసలు కంటెంటే ఉండదు, అది ఆబ్వియస్లీ అందరికీ తెలిసిందే. కానీ పాన్ ఇండియా అని ప్రమోట్ చేశారు, బడ్జెట్ పెట్టారు. దాంట్లో విజన్ అట్లా ఏం లేదు. జస్ట్ ఒక మూవీ ఇట్లా లాంచ్ చేస్తున్నాం, లార్జ్ స్కేల్ లో తీయాలి అంతే, అలానే వెళ్ళిపోయింది. అంతేగాని దాంట్లో నేటివ్ పరంగా స్టోరీ కంటెంట్ లేదు, అట్లానే గ్లోబల్ అప్పీల్ కూడా లేదు సినిమాకి, ఎందుకంటే కంటెంటే లేదు. అది ఇష్యూ. సో అదే బేసికల్లీ మన సినిమా ఎసెన్స్ అనేది కోల్పోతున్నాం మనం దాంతో. సో బట్ నువ్వు అన్న ప్రకారం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం నేటివిటీ తీసుకురాకపోతే సినిమాగా మన సినిమా ఎసెన్స్ కోల్పోతా అన్నారు. ఇప్పుడు మన రంగస్థలం నేటివిటీ ఉంది కాబట్టి నచ్చినట్టు, అదొక ఎగ్జాంపుల్. బట్ ఇప్పుడు పాన్ ఇండియా సినిమా చేయాలంటే మరీ నేటివిటీ ఉన్న ప్రాబ్లమే. మంచి ఎగ్జాంపుల్ అంటే పొన్నియిన్ సెల్వన్ రా, ఒక్క అర్థం కాలే. రివ్యూవర్లు ఏమో లేపిరు మంచిగా సినిమా అది ఇది అని, బట్ అర్థం కాలే కదా. ఇప్పుడు నేను నార్మల్ ఆడియన్స్ ఏ ఉంటే నాకు ఎట్లా అర్థం అవుతుంది ఆ సినిమా, అదో మెయిన్ ప్రాబ్లమ్. సో ఇప్పుడు ఒక పాన్ ఇండియా సినిమా తీయాలంటే ఇప్పుడు ఒక రకంగా ఎసెన్షియల్ ఏమైంది, ఆ నేటివిటీ చూపెట్టద్దు అంతగా, చూపెడితే ఆడియన్స్ కి అర్థం కావట్లే. సో నాకు మెయిన్ ప్రాబ్లం అనిపిస్తుంది అట్లా. అండ్ ఓకే, ఇది నువ్వు చెప్పిన పాయింట్ చూపించాలి అంటే నేటివిటీ కూడా ఉండాలి, నేటివిటీ ఎక్కువ ఉండాలి. టూ మచ్ నేటివిటీ అయిపోయిన ప్రాబ్లం అని చెప్పావు. ఒకవేళ నేటివిటీ చూపించినా గానీ ఫస్ట్ నుంచి ప్రమోషన్స్ ద్వారా ఆ రిలేటబుల్ కనెక్టివిటీ తీసుకురాగలడం. ఇప్పుడు జస్ట్ లైక్ మొన్న కల్కిలో అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ క్యారెక్టర్ రివీల్ చేశారు. లైక్ ఆ కైండ్ లో కొంచెం ఎక్కువగా ప్రమోట్ చేయడం, కొంచెం అన్ని క్యారెక్టర్స్ ఇంట్రో డిజైన్ చేయడం, అట్లా రీచ్ పెంచే టైప్ లో ట్రై చేయాలి. కానీ మొత్తానికి అలా నేటివిటీ బాగా ఎక్కువ ఉండకూడదు, అలా తక్కువ ఉండకూడదు. ఒకవేళ నేటివిటీ ఎక్కువ ఉండాలనుకుంటే ప్రమోషన్స్ పర్ఫెక్ట్ గా చేయాలి. మళ్ళా అంటే నేటివిటీ ఎక్కువ నాకు తెలిసి వీళ్ళు స్క్రీన్ ప్లే సరిగ్గా చేసుకోవాలి కదా, రైటింగ్ లో కూడా. యూ షుడెంట్ మేక్ అజంప్షన్స్ దట్ ఒక హిందీ ఆడియన్స్ లో పల్లెటూరు ఎవడో సౌత్ ఇండియన్ సినిమా చూద్దామని థియేటర్ కి వస్తే వారికి తమిళనాడు సినిమాలో రాత్రి ఏ కలిసి ఉంటుంది మనకి ఎట్లా అర్థమవుతుంది, అది కాదు కదా. సో ఈ తమిళ వాళ్ళ బాధ ఏదో మా సినిమాలు ఇట్టుగా మీరు చూడని ఏడుస్తారు, కానీ తీసే సినిమాలు అన్నకు అర్థమయ్యేటట్టు తీయరు. ఏదైనా తీసిర్రా అంటే అర్థమయ్యేట చెండాలంగా ఉంటది. ఇప్పుడు జస్ట్ లైక్ RRR మూవీ గానీ, బాహుబలి సిరీస్ గానీ ఎవరు చూసినా, వాళ్ళ చిన్న ఎంత వయసు ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు చూసినా, ఎవరికి చూసినా అర్థం అవుతుంది. ఎందుకంటే ఆ రిలేటబిలిటీ తీసుకురాగలగడం, ఆ స్టోరీని అంత సింప్లిఫైడ్ గా చెప్పడం, అది పర్ఫెక్షన్ ఉంటది కాబట్టి అర్థం అవుతుంది. సో బేసికల్లీ మనం ఏమంటున్నాం, బ్యాలెన్స్ ఉండాలి. నేటివిటీ టూ మచ్ కూడా ఉండద్దు, అందరికి అర్థమయ్యేటట్టు ఉండాలి. బేసికల్లీ నువ్వు ఒక రీజనల్ కల్చర్ చూపెట్టినా, ఆస్పెక్ట్ చూపెట్టినా కానీ పాన్ ఇండియా వైజ్ గా అందరు రిలేట్ చేసుకునేటట్టు ఉండాలి. దీనికి ఇప్పుడు బల్గం మూవీ గుర్తొచ్చిందిరా. ఫర్ ఎగ్జాంపుల్ నేను కౌశిక్ గారు పోయినా బల్గం మూవీకి చూడనికి. ఏంది, ఒక మనిషి చనిపోతే స్టార్ట్ నుంచి ఎండ్ వరకు ఏమేమి రిచువల్స్ అవుతాయి ఆఫ్టర్ డెత్, ఇవన్నీ ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్క రిలీజియన్ లో రకరకంగా డిఫరెంట్ ఉంటది. కాకపోతే ఏంది, మనం తెలంగాణ నుంచి ఉన్నాం, మనం ఇద్దరం కాబట్టి మనకు తెలుసు ఏమేమైతుంది అని ప్రతి ఒక్క డీటెయిలింగ్ మనం చూసేటప్పుడు ఇట్లా రిలేట్ చేసుకున్నాం. అరే మన దగ్గర కూడా ఇట్లా అవుతుంది కదరా, అరే అవురా ఇట్లా అని మనకి అందుకే మనకి ఇంకెక్కువ నచ్చింది మూవీ. మేబీ ఆంధ్ర వల్ల కొంచెం డిఫరెంట్ ఉంటుంది కావచ్చు, ఇంకా వేరే స్టేట్స్ ఇంకా డిఫరెంట్ ఉంటుంది కావచ్చు. అప్పుడు ఏమవుతుంది అంటే ఆ డీటెయిలింగ్ ఏదైతే చూపెడుతుంది చూడు ప్రాసెస్ లో, అది అందరు రికగ్నైజ్ చేయలేకపోవచ్చు, టూ మచ్ నేటివిటీ అయిపోయి. కానీ అదే మన లాంటి వాళ్ళకి ఏంది, అరే మన కల్చర్ ని ఏం చూపెట్టిండ్రు రాబోయ్ అన్నట్టుగా అనిపిస్తుంది. సో పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఏ పాన్ ఇండియా మూవీలు అయినా కానీ ఉంటే ఆబ్వియస్లీ హిట్ కొడుతుంది, మంచి రికగ్నిషన్ దొరుకుతుంది, అందరూ ఇష్టపడతారు మూవీ. అంటే అదే ఇప్పుడు నా కంక్లూజన్ ఏంటంటే, ఇప్పుడు ఈ పాన్ ఇండియా సినిమాలు తీస్తే ఎంత నేటివిటీ పెట్టినా ఏం చేసినా మెయిన్ గా సినిమా తీసేది ఏంది, జస్ట్ సినిమా కోసమే, లవ్ టువర్డ్స్ సినిమా లేకపోతే క్రాఫ్ట్ మీద ఇంట్రెస్ట్ తోని.
ఇప్పుడు అది ఉంది కాబట్టి సినిమాలు తీస్తారు. సినిమా పాన్ ఇండియా కోసం తీస్తున్నామా లేకపోతే సినిమా మీద ఇష్టంతో తీస్తున్నామా నా మెయిన్ పాయింట్. వీళ్ళు ఈ పాన్ ఇండియా అప్సెషన్ వెంబడి వాడి ప్రతి ఒక్కరు ఆ సినిమా ఎసెన్స్ కోల్పోతారు. ఆ సినిమాలో ఉన్న ఇన్నోసెన్స్ ని, ఆ సినిమాలో ఉన్న నేటివిటీని కోల్పోతారు. నేటివిటీ ఎక్కువ చూపెట్టినా కానీ ఎట్లుండాలంటే అవతలకి అర్థమయ్యేటట్టు ఉండాలి వేరే రాష్ట్రాలకి చూసిన అందరికి. సో ఈ ఎసెన్స్ కోల్పోద్దని నా ఉద్దేశం. బట్ ఈ వచ్చిన ఒకటో రెండో పెద్ద పెద్ద తెలుగు సినిమాలు చూసి మనం కూడా అట్నే తీసేద్దాం అని చెప్పి మన తెలుగు ఇండస్ట్రీలో దరిద్రమైన కల్చర్ మొదలైంది. ప్రతి ఓడు ఫ్యామిలీ స్టార్, ఒక ఈగిల్, ఇవన్నీ ప్యాంట్ ఏంటిరా, ఎవడు కొనం కూడా కొంటున్నాడు వాటిని. ప్రతి ఒక్కడు తీస్తా అంటాడు. ఇట్లా ఈ చెడదొప్పుతాను ఒక రకంగా. ఎంత గొప్పగా మన ఎదుగుదల ఉందో అంతగానం తగ్గడం కూడా తగ్గిస్తుంది. అది మన వాళ్ళు బ్యాలెన్స్ లేకుండా ప్రతి ఒక్కరు చేసుకుంటా పోతా అంటే ఫ్యూచర్ లో మస్తు ప్రాబ్లం అవుతుంది మనకైతే, ప్రొడ్యూసర్లకు కానీ ఆడియన్స్ కానీ యాక్టర్లకు కానీ ఎవరికైనా. మన ఆడియన్స్ అందరికి లాస్ట్ ఒక క్వశ్చన్ అడిగేసి పోదాం రా. ఏ క్వశ్చన్ అంటే, పాన్ ఇండియా మూవీస్ అంటే ఓన్లీ యాక్షన్ మూవీసా? వాట్ ఆర్ యువర్ వ్యూస్ ఆన్ దట్? ఇది కూడా మెయిన్ పాయింట్. అంతే, అవే నడుస్తున్నాయి కదా. ఒక సినిమా లేదు, ఒక్కడు కూడా ఇట్లా టైటానిక్ రేంజ్ లో ఊహించుకొని తీద్దామని లేదు, వేరే జానరాలు ఎక్స్ప్లోర్ చేద్దామని లేదు, ఓన్లీ యాక్షన్. ఇది కూడా యాక్చువల్లీ గుడ్ పాయింట్. అసలు టైటానిక్ ఉంది కదా, రాధేశ్యామ్ ఇస్ టైటానిక్, ఇండియన్ టైటానిక్, రాధా క్యామ్రో అసలు షిప్ ఎదుగుతుంది మునిగిపోయి ఉంటే బాబు. రాధేశ్యామ్ ఇస్ ఇండియన్ టైటానిక్. సర్లే, అట్లీస్ట్ అప్రిషియేట్ చేద్దాం మనోడు ఒక పాన్ ఇండియా లెవెల్ మాస్ మూవీ కాకుండా ఏదో చేసిండు. లేకపోతే ప్రతి ఒక్కటి మాసేరా అయ్యా. ఆ కాంతారావు క్లైమాక్స్ ఫైట్ చేయబట్టి నడిచింది, లేకపోతే ఒక్కటి దిగడు ఆ సినిమాని. సో మీరేమనుకుంటున్నారు? పాన్ ఇండియన్ సినిమాలు నడవాలంటే అది యాక్షన్ అయ్యి ఉండాలా లేకపోతే ఏదైనా నడుస్తుందా? మీ ఉద్దేశం ఏంటో చెప్పండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టండి. ఏమైంది? చెప్తున్నారా? బాయ్. సబ్స్క్రైబ్ చేయండి, ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టండి.